హాయ్ ఫ్రెండ్స్. ఓకే, చికెన్ ప్రాన్స్ ఉడికిపోతున్నాయండి. లైట్గా ఎగ్స్ కూడా వేసుకుందాం. ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకుని చాకుతో అక్కడక్కడ ఘాట్లు పెడితే త్వరగా మగ్గిపోతాయి. చూడండి, ఘాట్లు సింపుల్గా అలా అలా పెట్టండి. అక్కడక్కడ జస్ట్ ఎగ్స్ ఘాట్లు ఇలా పెట్టండి. ఎందుకంటే ఎగ్స్లో సూప్ వెళ్ళాలి కదా, ఉడకాలి. అందుకే చిన్న చిన్న ఘాట్లు పడాలి. అలా పడవండి మీరు. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, చూడండి ఎగ్స్ని అలా అలా ఘాట్లు లేకపోతే అలా పడవండి, ఎందుకంటే ఈ సూప్ కవర్ అవ్వాలి దాంట్లో. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, ఇంక ఎగ్స్ వేసుకుందాం. ఎగ్ 1 2 3 4. ఓకే, 4 ఎగ్స్ వేసుకున్నాం. ఓకే, ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి చెప్తాం. ఎగ్స్ కవర్ అయిపోయినట్టు, ఫుల్గా మునిగిపోయినట్టు చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, తాజా చికెన్ ఫ్రాన్స్ అండ్ ఎగ్స్ కర్రీ అయిపోతుందండి. చక్కగా డెలీషియస్, మంచి రుచిగల. ఇంకొక 10 మినిట్స్లో ఉడికిపోతాయండి. చక్కగా ఎగ్స్ కూడా మంచిగా ఉడికిపోతాయి. మంచి టేస్టీగా ఉంటుంది కూర. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, చూడండి ఎగ్స్ చికెన్ ప్రాన్స్ కర్రీ. ఓకే, ఇంకా 10 మినిట్స్లో సిద్ధమైపోతుంది. ఓకే, వాటర్ ఎవాపరేట్ అయిపోతాయి. ఇంకా వాటర్ ఎవాపరేట్ అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకుందాం. కర్రీ కంప్లీటెడ్. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఇంకో 10 మినిట్స్లో వాటర్ ఎవాపరేట్ అయిపోతాయి. ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఎగ్స్ కూడా ఉడికిపోయినాయి. ఆల్రెడీ ఎగ్స్ ఉడికిపోయినాయి. ఇప్పుడు ఆ చికెను ప్రాన్స్ ఉడికితే చాలు. ఎగ్స్ ఉడికిపోయిన ఎగ్సే, కానీ దాంట్లో కూడా కర్రీ వెళ్ళాలి కాబట్టి, సూప్ లాగా ఉండాలి కాబట్టి. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. హ్యావ్ ఎ నైస్ డే.